జీవితంలో శ్రమలో దేనికి పడుతున్నాం? తప్పు చేసి శ్రమ పడుతున్నామా, లేకపోతే మంచి చేసి శ్రమ పడుతున్నామా? పేతురు గారు దీని గురించి చాలా ఖచ్చితంగా మాట్లాడాడు. మనం మంచి విషయంలో శ్రమ పడినా కానీ మీరు ధన్యులే అన్నాడు. కానీ మంచి విషయంలో శ్రమ పడటానికి ఇష్టపడం కదా. సొంత విషయంలోనే శ్రమ పడతాం, సొంత లాభం సొంత సుఖం విషయంలోనే శ్రమ పడతాం. కానీ మంచి విషయంలో శ్రమ పడే మనసు మనలో ఎవరికి ఉంది ఈ దినాల్లో? ఇదే మనం ఆలోచించాల్సింది. మంచి విషయంలో అది కష్టమైన నిష్ఠూరమైన భరించగలిగే శక్తి మరి ఒక సేవకునిగా లేదా ఒక విశ్వాసిగా మనందరికీ ఉండటమే దేవుడు కోరాడు. ప్రభు సిలువలో ఎందుకు శ్రమ పడ్డాడు అంటే మా మంచి కోసమే. అలాగే మనం కూడా ఎందుకు శ్రమ పడాలి అంటే ఒక అద్భుతమైనటువంటి మంచి కోసం, ఇతరుల క్షేమం కోసం, దేవుని మహిమ కోసం మనం శ్రమ పడాలి. కానీ ప్రభు నిమిత్తం శ్రమ పడేవాళ్ళు ఈ దినాలు ఎంతమంది ఉంటారు? నేను 37 సంవత్సరాల నుంచి పరిశోధిస్తాను.